అంటే మీరు ఆడియో ఫంక్షన్ సమ్ ఫంక్షన్ సక్సెస్ మీట్ అతను బిఫోర్ ఫంక్షన్లో మీరు మాట్లాడారు, ఆ వీడియో కూడా ఉంది. ఏమన్నారంటే దాంట్లో నాకు సచిన్ లాంటి గొప్ప మిత్రుడు దొరకడం నా అదృష్టం, అతనికి ఈ సినిమా నేను హిట్ ఇస్తాను, ఖచ్చితంగా హిట్ ఇవ్వడమే నా బాధ్యత అని చెప్పారు మీరు. అంటే అంత గొప్పగా మాట్లాడిన మీకు రాత్రికి రాత్రి ఎట్లా లెక్కలు మారిపోతాయి? లెక్కలు మారిపోయినాయి అంటే సార్, ఆడియో ఫంక్షన్లో సచిన్ అనేవాడు నిజంగానే ఆగో ఇంటర్వ్యూలో నీ ఫ్రెండ్ ఎవరా అంటే హిందీలో షారుఖ్ ఖాన్, తెలుగులో బండ్ల గణేష్ అని ఇచ్చాడు. ఓకే. సచిన్ కూడా నాకు సచిన్ మీద కూడా నాకు 6 సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా మన అడిగి ఎట్లా కొట్ల పాపం సినిమా అంటే ఫ్యాషన్ చేద్దావాలని ఉండేది. ఉట్టిపోయినాక ఓవర్ నైట్ మారిపోయి ఈ పైసలు మొత్తం నువ్వు పెట్టుకోవాలి, నాకు సంబంధం లేదంటే నాకు ఎట్లుంటుంది సార్? నేను రూపాయి కష్టపడి దాచుకొని నేను వచ్చినండి, నాకేం అవసరం సార్ సచిన్ జోషితో సినిమా తీయాల్సిన అవసరం? ఓకే. అదొక కారణమా ఆయన బెదిరింపుల వల్ల? అంటే మీరు ఏ హీరో సినిమా తీసినా రిలీజ్ కానివ్వను సంథింగ్ అట్లాంటి ఏదో వార్నింగ్స్ ఇచ్చాడు ఆయన, అలాంటి నోటీసులు పంపించాడు ఏదో, అదొక కారణమా మీ గ్యాప్ రావడానికి? అసలు మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నట్టు అన్నారు గారు. నేనండి చాలా తక్కువ అంచనా వేయట్లేదు, నా అనుమానాలు క్లియర్ చేసుకుంటాను అంతే, అంచనాలు కాదు. మీరు తక్కువ అంచనా వేసారు అంతే నన్ను. మీరు ఏమనుకుంటున్నారు సార్ బండ్ల అంటే? ఏమనుకుంటున్నారు అసలు మీరు? అంచనాలు కాదు, అనుమానాలు మాత్రమే. ఎంతమంది నా వెనకాల ఎంత పెద్ద పెద్ద వాళ్ళు నా స్నేహితులు ఉన్నారు, నా ఆత్మీయులు ఉన్నారు. మీరు ఢిల్లీకి ఈ ఇష్యూ విషయంలోనే ఒక మినిస్టర్ని కలవడానికి రెగ్యులర్గా వెళ్తున్నారు అన్నది అది కూడా వాస్తవం? అసలు కదా, నేను లగడపాటి రాజగోపాల్ గారు ఫ్రెండ్స్ బాగా. లగడపాటి రాజగోపాల్ గారిని యూపీలో మేము పౌల్ట్రీ పెడుతున్నాం. యూపీలో ఓకే సఫాయి అనే విలేజ్ పౌల్ట్రీ పెడుతున్నా, అటుకి వెళ్తుంటా అంతే. ఓకే. వెళ్ళినప్పుడల్లా ఢిల్లీలో ఉంటా కాబట్టి అక్కడ మార్నింగ్ అందరం కలుస్తుంటాను. నాకు అంతేగాని ఈ ఇష్యూని కలవడానికి ఢిల్లీ దాకా పోయే పని నేను సార్, షాద్నగర్లో కూర్చొని పిలిపించుకుంటాను. నాకు ఢిల్లీ అవన్నీ మాటలు. Hi, you are watching iDream Media. Please subscribe for more videos.